జరుగుతుంది? సంపేద్దామా? మగపిల్లలకి సరైన వయసులో పెళ్ళైనట్టుంది. అర్థం కాలేదు కదా? మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. నమ్మేటట్టు లేదే. యాక్సిడెంట్ అయింది అంటున్నారు, చావు బతుకుల్లో ఉన్నాడు అంటున్నారు, తరువాత యాక్సిడెంట్ అయిన కారు కనబడడం లేదు అంటున్నారు. మీరు ఇలా చెప్తే నేనేమని కంప్లైంట్ తీసుకోవాలి? జరగని విషయాన్ని జరిగిందని చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. నేను కళ్ళారా చూశాను. సంథింగ్ రాంగ్. అయితే యాక్సిడెంట్ అయిన కారు ఏమైనట్టు? అదేమన్నా బొమ్మ కారా? ఎవడైనా జేబులో వేసుకుని వెళ్ళిపోవడానికి? సార్ ప్లీజ్ కోపడకండి. తప్పుగా అనుకోకండి. ఏ ఎవిడెన్స్ లేకుండా ఎవరిని ఏమని ఎంక్వైరీ చేయమంటారు? ఊరికే వాగుతున్నారు. సార్ ఈడకొచ్చిన ప్రశ్నలేసే బదులు మేము చెప్పిన చోటుకొచ్చి కాస్త చూడొచ్చు కదా. నువ్వు నోరుమై. ఈ గొడవంతా నీ వల్లే. వాన్ ఆగితే వాళ్ళ కార్ స్టార్ట్ అయ్యేది, పాటికి వెళ్ళిపోయి ఉండేవారు. అనవసరంగా వాళ్ళని అటు ఇటు తిప్పి మా ప్రాణం తీస్తున్నావు. ఈ పంచాయతీకి మూల కారణం నువ్వే. పేరు చూడు, గాలి రోజే అంట. సార్ మీ వల్ల కాకపోతే చెప్పండి. పద, మేము డిఎస్పీ గారితో మాట్లాడతాం. కూర్చోమా. అన్నిటికీ డిఎస్పీ అనుకుంటా. ఇదిగో సీనయ్య, సుబ్రహ్మణ్యాన్ని రమ్మను. సార్ ఏమయ్యా, వీళ్ళు చెప్పే చోట ఏ లిమిట్లో ఉంది? మన స్టేషనా? మన స్టేషనేనండి. వెళ్ళే బండి రెడీ చేయి. అయ్యో, అవును, యాక్సిడెంట్ అయిన చోట ఎక్కడన్నారు? మైలురాయికి గుద్దుకునే కార్ యాక్సిడెంట్ అయ్యిందా? అవును సార్. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఇలా చూడండి మేడం, అటు చూడండి. ఎక్కడైనా టైరు గుర్తులున్నాయా? ఎందుకమ్మా మా టైం వేస్ట్ చేస్తారు? టైం ఈజ్ గోల్డ్. అన్నా, అవునన్నా, నీ విషయమే మాట్లాడుతున్నాను. ఒప్పించచ్చన్నా. అన్నా అన్నా, అలా అనుకోవద్దన్నా. అన్నా, ఆయన చేసింది తప్పే కదన్నా. పొద్దున్న 4:30కే కొట్టు తీస్తానంటున్నాడు. ప్రవేశాలకే కదా బ్రహ్మముహూర్తం చూస్తాడు. అంత పెద్దవాడే కొట్టేది. మిమ్మల్ని చూస్తుంటే అబద్ధాలు చెప్పేవాళ్ళలాగా లేరు. అబద్ధం చెప్పాల్సిన అవసరమూ మీకు లేదు.
మీరింత గట్టిగా చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగింది. ఆ కారు నెంబర్ నోట్ చేశారా? అక్క, ఆ కార్ కలర్ జ్ఞాపకం ఉందా? రెడ్ కలరా? ఎన్నాళ్ళ నుంచి నీతో ఉన్నాను. ఎప్పుడైనా ఇట్లా జరిగినదా? నేను నీ మనిషినక్క. ఈ ఒక్కసారి మన్నించక్క. తెలియక తప్పు జరిగినది. అంత ప్లాన్ ప్రకారమే చేసామక్క. ఆ పిల్ల ఆడికి ఎట్ట వచ్చినదో మాకు తెలీదు. వాడిని పంపింది ఎవర్రో? ఇన్ని దినాలు సరిగ్గానే ఉన్నాడు, ఈ మధ్యనే తిమ్మిరెక్కినాడు. ఈ ఒక్కసారి మన్నించక్క. నీ కాలుకు చెప్పులా పడి ఉంటాను. కొంచెం ఏమారితే అది వాడి ప్రాణాలు కాపాడేది. అదే గనక జరిగుంటే ఇప్పుడు ప్రాణం పోయేదిరా. అక్క, 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 అక్క. మీ కుటుంబమే కాదమ్మా, ఎన్నో కుటుంబాలు ఈ రోడ్డు మీద అనాథ సవాలుగా పడడం చూశాను. ఎక్కడైనా టైర్ గుర్తులు కనిపిస్తున్నాయా? రెడ్ కలరా? మమ్మీ మమ్మల్ని వదిలి వెళ్ళకు మమ్మీ. Find the reason, Mira. Reason is the key. ఏరా మాయ, నువ్విట్ట తిండి తినకుండా కూర్చుంటే సమస్య తీరిపోద్దారా? అట్టడుగు మావా, ఇట్టా తిండి తినకుండా పస్తులుంటే బదులు దాన్ని పొడి చంపి జైలుకి పోవచ్చు. నోర్మయ్యరా. ఎరా, నా బిడ్డ ఎప్పుడెప్పుడు పెద్ద ఆఫీసర్ అవుతాడని నేను ఇక్కడ కాసుకుని కూర్చుంటే నువ్వేమో పొడవటం సంపడం అంటావేంటి? అడిగి పగ నేర్పిస్తున్నావా? చెయ్యని తప్పుకి ఇట్ట తలదించుకొని కూర్చోడానికి కారణం అదే కదా. దాన్ని ఊరికే వదిలేయాలా? నువ్వేసేరా, నేరం నావే తీసుకుంటా. రేయ్, ఏందిరా పోతావలేదు ఏడు నుంచే? పోరా. నువ్వు ఇట్ట మాట్లాడి మాట్లాడి నిర్వహణ చేయి. పోయి ముద్ద తినమను. మాయా, నువ్వు పుట్టకముందు ఈ చుట్టుపక్కల భూములన్నీ మనయే. మా నాయనకు నష్టం వచ్చి ఈ అన్నీ అమ్మేసినాడు. నేను ఆడుకుంటూ సరదాగా గడిపిన మన పొలంలోనే కాపలా కూలీగా పనిచేయాల్సొచ్చింది. మాయా, కాపలా కూలి అంటే ఏందో తెలుసా నీకు? తెలీదు నన్ను. నాకప్పుడు 10 ఏళ్ల వయసు. అప్పుడు కూడా ఈ మాదిరినే మెళ్ళో తుండేసుకొని తిరిగేవాణ్ణి. కోతల సమయంలో మా అమ్మ నన్ను పొలం గట్టుకు తీసుకెళ్లేది. నేను ఒక్కో యజమాని దగ్గరికి వెళ్ళి తుండు బట్టి నిలబడేవాణ్ణి. తలో కొంచెం ధాన్యం పోసేవారు. అప్పుడు మా అమ్మను మాట అడిగా, ఏంటమ్మా ఇదంతా అని. అప్పుడు మా అమ్మ నాతో, ఇదంతా కాపలా కూలిరా చిన్నస్వామి అంది. ఆ వయసులో నాకు అర్థం కాలేదు. కొంచెం పెద్దయ్యాక తెలిసింది, ఆకలికి ఇతరుల గాదెల్లోకి దూరి మనం దొంగతనం చేయకుండా ఉండడానికి వాళ్ళిచ్చే కూలి ఇదే అని. అప్పుడే నేను నిర్ణయించుకున్నానురా,
మన వంశం మొత్తంలోనే కాపలా కూలీ తీసుకునే చివరి వ్యక్తి నేనే అయి ఉండాలని. నాకు పుట్టిన బిడ్డల్ని ఈ ఊళ్ళో ఏ బిడ్డ చదవనంత చదువు చదివించాలనుకున్నా. ఎవ్వరూ అందుకోలేనంత స్థాయిలో వాళ్ళు ఉండాలనుకున్నాన్రా. మాయా, ఇది నా ఆశ మాత్రమే కాదు, నా కల, లక్ష్యం. మన లక్ష్యానికి 1000 అడ్డంకులు వస్తాయి రాబ్బి. వెనకడుగు వేయకూడదు. నా కలల్ని నెరవేరుస్తావుగా. అప్పటి వరకు ఈ ప్రాణం పోదురా. ఈ రామస్వామి చందా ఇయ్యట్లేదు, ఏందో అడగాల. ఆడితో ఎప్పుడు ఇదే గొడవరా. రేయ్, ఏది ఈ టైం ఎప్పుడు మాయ ఆడున్నాడు మా పైన ఉండాడు. ఏ అది ఏం లేదులే. ఈడెప్పుడు ఇంతే, కాలికి చక్రాలు కట్టుకుని తిరుగుతుంటాడు. మాయా వెంటనే ఒక చోటుకు పోవాలి. రా. ఎక్కడికి రా చెప్తాను. ఎక్కడికో చెప్పు. ఆలస్యం అవుతుంది. రా రా రా. చెయ్యి వదులు. మాట్లాడకుండా రారా. అన్నా, ఆ శివగాడిని తిట్టండి అన్న, మాట వినట్లేదు. ఏంటి ఇప్పుడు ఎక్కడ చూసినా ఆలు మనుషులే ఉన్నారు. మన వాళ్ళందరినీ కొట్టేసినారు. ఇవాళ సాయంత్రమే వాడిని పిలిపించి మాట్లాడతాను. మళ్ళీ తోక జాడించకుండా చూస్తాను. రారా. రా చెల్లయ్య, రా బాబు. చిన్న ఈ నా ఫ్రెండ్ మాయా, అది చెప్పినాను కదా. అవునవును, వీడి కోసం. చెల్లయ్య నాతో అంతా చెప్పాడు. ఏం లేదు, మన మధురై గవర్నమెంట్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ వేకెన్సీ ఉంది. మీకు ఓకే అంటే చెప్పండి, మినిస్టర్తో చెప్పి ఏర్పాటు చేయిస్తాను. ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? బయట 7, 8 అడుగుతున్నారు. నువ్వు మనవాడివే కాబట్టి 6 ఫైనల్ చేయిస్తాను. ఏమంటావు? డబ్బిచ్చి ఉద్యోగం కొనే విషయం అయితే నేను నీతో వచ్చేవాడినే కాదు. అందుకే ముందు చెప్పలేదు. మాయా, ఈ ప్రపంచం డబ్బు వెనక వేగంగా పరిగెడుతుంది. మనము పరిగెత్తాల్సిందే. ఏ తప్పు చేయని నిన్ను ఒక ఆడపిల్ల అవమానపరిచింది. నిన్ను నెత్తిని పెట్టి చూసుకున్న ఈ ఊరోళ్ళందరూ ఇప్పుడు కింటాలు చేస్తున్నారు. నీ తోడబుట్టినోళ్ళు నిన్ను చూసి అసూయపడుతుంటారు. వాళ్ళ ముందు దర్జాగా బతికి చూపియద్దు. ఎందుకురా ఊరవతల ఉన్న గుడిలో పోయి దాక్కుంటున్నావు? మొహం చూపించలేక. మాయా, పోయిన గౌరవం తిరిగి రావాలంటే ఉద్యోగం ఉండాలా. ఉద్యోగం కావాలంటే డబ్బు ఇయ్యాలా. ఈ ప్రపంచంలో డబ్బే సంవత్సరం రా. డబ్బు లేనివాడు ఈ ప్రపంచంలో అనాథతో సమానం. అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను? నా చదువు కోసం చేసిన అప్పే ఇంకా తీరలేదు. రేయ్, మాయా మాయా, వరదలో కొట్టుకుపోతూ తడిసిపోయానని బాధపడితే ఎలా? అప్పు తీసుకున్న కాడే మళ్ళీ అప్పు చేద్దాం. ఆ ఇల్లు మీ నాయన పేరు మీదేగా ఉంది.